మరి మనకి చక్కగా అందరూ కలిసి పాటలు పాడడానికి మరి కొన్ని పాటలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ పాటలను మరి ఆ బిడ్డ ఎంతగానో మరి ప్రయాసపడి చక్కగా ప్రింటింగ్ వేయించి మరి 11 సెట్లు తీసుకొచ్చింది. ఒకటి మరి మందిరానికి, మరి మిగతా 10 కుటుంబాలకు ఇవ్వడానికి మరి దేవుడు ఆ బిడ్డను ప్రేరేపించాడు. దీనికి అయిన ఖర్చు అంతా ఆ బిడ్డ మరి బేర్ చేసి మరి దీన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. మరి మందిరానికి మరి మొదటిగా క్యాలెండర్ వేయించింది కూడా వారి కుటుంబమే. అంటే అంతా మొత్తం వేయమంతా వారే వేయించారు. అదే రీతిగా మరి యొక్క పాటలు మరి బుక్లెట్ను కూడా మరి సాత్విక్ ప్రేయించింది. దేవుడు కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇది జిరాక్స్ కాపీలు అయితే మామూలుగా ఇచ్చేద్దు, బుక్ కింద చేసి తెచ్చి దాన్ని మొట్టమొదటి పరిశుద్ధ ప్రార్థన మందిరానికి మొట్టమొదటి పాటల పుస్తకంలో వేయించింది. హల్లెలూయా. నేను దీవెనకి చెప్పాను, పాటలన్నీ నాకు పంపమ్మా అంటే పాప బిడ్డ అన్ని పాటలు నాకు పంపింది. నాకు సమయం లేక తన్ని పంపించమన్నాను. పంపిన పాటలన్నీ నేను ఆఫీసులో ఏదో ప్రింట్ తీసేస్తుందిలే అని ఇచ్చాను. చాలా కష్టపడింది. హల్లెలూయా. ఒక బుక్ తయారు చేసింది. హల్లెలూయా. బాగా కనబడేలాగా. హల్లెలూయా. మరి ఆ బుక్ కోసం ప్రయాసపడింది. పరిశుద్ధ ప్రార్థన మందిరానికి మొదటి పాటల పుస్తకం వేసింది వీరి కుటుంబం. హల్లెలూయా. మరి దైవజనుల చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ అవుతుంది. మరి ప్రార్థన చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో మరి యొక్క బుక్లెట్ను ఓపెన్ చేసిన దేవుడు దీన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగా. పరిశుద్ధ ప్రార్థన మందిరం ఫాస్టింగ్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్. అలా నీళ్ళు వచ్చేస్తున్నాయా? పాస్టర్ జి రవికుమార్ గారు, జ్యోతి రవికుమార్ గారు లక్షవారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు 7 గంటలకి మా మందిరంలో కూడికలు జరగబోతున్నాయి. మరి చక్కగా ఈ బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాటలు పాడే వాళ్ళకి మనం నిజంగా బుక్ ఏం చేద్దాం. అభిషేకం అయిన తర్వాత మరి పాటల బుక్ విడుదల చేశాడు ఆయన. దిలీప్ నీటి బాప్తిసం ఉన్నది, దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. నీటి బాప్తిసం పొందాక పాస్టమ్మ గారితో అభిషేకం పొందింది గారు. నీ తల మీద నూనె రాసి అభిషేకం. హల్లెలూయా. దేవుడు దీవించిన గాక. హల్లెలూయా.